హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీమాల కిచెన్. మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తాయి. పావు కేజీ శామగడ్డ ఉడకబెట్టుకొని ఇలా పక్కన పెట్టుకున్నానండి. ఒక ఆనియన్స్, 2 టమాటాలు, 2 పచ్చిమిర్చి, ఒక ఎల్లిపాయ, కొంచెము చింతపండు రసం. ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 స్పూను ఆయిల్ వేయాలి. 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులో పావు స్పూను ఆవాలు, పావు స్పూను మెంతులు, పావు స్పూను జీలకర్ర, 2 పచ్చిమిర్చి, కొంచెము ఎల్లిపాయ కచ్చపచ్చ నూరుకోవాలి, ఒక 10 రెబ్బలు కరివేపాకు, ఒక ఆనియన్స్ వేసి మంచిగా కలపాలి. సన్నని మంట పైనే కలపాలండి. ఈ ఉల్లిపాయ, హాఫ్ స్పూను పసుపు వేసి కలపాలి మంచిగా. సన్నని మంట పైన మంచిగా రెడ్గా అయ్యే వరకు ఉంచాలి ఆనియన్స్. ఒక 2 మినిట్స్ ఇలా మూత పెడదాం. 2 మినిట్స్ తర్వాత టమాటాలు 2 కట్ చేసినవి సన్నగా ఇందులో వేసి మంచిగా కలపాలి. ఇలా ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉంచాలి సన్నని మంట పైన. ఇలా ఉడికింది టమాటా. ఇందులో శామగడ్డ వేసి అంతా మంచిగా కలపాలి. శామగడ్డ కొంచెం ఉడకబెట్టుకున్నదే కదండి, తొందరగా అవుతుంది, ఎక్కువసేపు ఏం పట్టదు. 1 స్పూను కారం వేసుకోవాలి. 1 స్పూన్ కారం వేసి మంచిగా కలపాలి. ఒక 2 నిమిషాలు మూత పెడదాం. 2 నిమిషాల తర్వాత ఒక స్పూను ఉప్పు, 1 స్పూను ధనియాల పౌడర్ వేసి మంచిగా కలపాలి. మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసము ఇలా పిండుకొని ఇలా పోయాలి. ఇందులో మంచిగా అంతా కలపాలండి. కొన్ని వాటర్ వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర ఆకేసి మరొక 5 నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వాలి. అంతే, రెడీ. శామగడ్డ పులుసు రెడీ అయిందండి. మీరు కూడా ఒకసారి ఇలా చేసి చూడండి, ఎంతో టేస్ట్ అవుతుందండి. రెడీ, శామగడ్డ పులుసు రెడీ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ.